ఏమైపోతామో అనే భయం ప్రతి మనిషిని పీడిస్తూ ఉంటుంది. అది ప్రతి మనిషి స్థాయిని బట్టి కాదు, అందరిలోనూ ఉంటుంది. విషయం ఏంటంటే, దేవుడి దగ్గరకు వచ్చి, మీలాంటి గొప్పవాళ్ళ దగ్గరకు వచ్చి, నాకు నిద్ర, ఆహారము, ఇష్టం, కోరికలు, తర్వాత వాళ్ళు వీళ్ళు బంధాల నుంచి బయటికి వచ్చేసే వరం ఇవ్వండి అని అడగడానికి కూడా ధైర్యం సరిపోదు. దాని వెనకాల పదం ఏమైపోతుందో, మీలాంటి వాళ్ళతో ఉండాలని ఉంటుంది. మళ్ళీ ఏమైపోతాము, ఇలా అయితే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, మా వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్సెట్రా. ఈ భయాలన్నిటినీ ఛేదించుకుంటూ ఒకదాన్ని ఒకటి విడగొట్టుకుంటూ వస్తే తల్లి గర్భంలో ఉన్నది ఒక్కళ్ళమే కదా. ఆ ఒక్కళ్ళగా ఉన్నప్పుడు ఈ జనారణ్యంలోకి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండాలి అంటే చాలా భయపడుతూ ఉంటాం. ఏమైపోతాము. మీరు అంతమందిలో ఉన్న మీరు 16-17 వయసులో ఏ ఆలోచన స్థితితో వచ్చారో అదే ఆలోచన స్థితిలో అలాగే కూర్చుని ఉన్నారు. బెల్లం చుట్టూ చీమల్లా చేరారు తప్ప మీరు మాత్రం మీరు మీలోనే ఉన్నారు, మీరు మీలానే ఉన్నారు. రామకృష్ణులు కూడా ఆయన అన్న మాటలో చాలా, నేను చదివిన కొన్ని పుస్తకాల్లో ధైర్యంగా ఉండాలి, ఆధ్యాత్మిక స్థితి రావాలి, సంపాదించాలి, నువ్వెవరో తెలుసుకోవాలంటే నీకు ధైర్యం కావాలి. ముందు నీ శరీరం నీది కాదు, భగవంతుణ్ణి తెలిసేలా చెయ్యి. దానికి గురువు కృప, కరుణ, దీవెనలు అన్నీ కావాలి. అది సంపాదించడానికి కూడా అలా అయిపోతాము. కానీ మీరు అన్నది చాలా సులువే అనుకున్నా, మేము ఈ వయసులో మేము సంపాదించింది ప్రపంచ జ్ఞానం, చుట్టుపక్కల నుంచి అన్నిటి నుంచి తెలుసుకున్న అనవసరమైన విషయాలు ఎక్కువగా ఉండిపోవడం వల్ల భగవంతుని తెలుసుకుంటే మేము ఇలా అయిపోతామేమో అంటే, బట్టలు లేకుండా ఏమీ లేకుండా అన్నీ వదిలేసుకుని, మీ శరీరము రామకృష్ణుల శరీరము పుళ్ళు పడిపోయిన పరమాచార్యులు వాళ్ళు స్థితిలోకి వెళ్ళిపోతామేమో, అలా అయిపోతామేమో. అసలు భయము, ఎంత భయం, ముందు భయం పోతే కానీ ఏది రాదు. భయాన్ని అనేది తీసేయాలి గురువుగారు. ముందు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భయాన్ని తీసేస్తే అన్నీ మనం చూడగలుగుతాం, దేనైనా తెలుసుకోగలుగుతాం. తర్వాత పాటించడం అనేది మీ దయ వల్ల అవుతుంది. నాకైతే ఒక క్లారిటీ ఉంది. ఇది చెప్పినప్పుడు నేను ఎలా చెప్పానో నాకు తెలియదు. ఈర్ష, ద్వేషం, అసూయ, స్వార్థం తీసేవా దేవుడా అని అడగడానికి కూడా మనిషికి చాలా భయం. బంధాలని బాధ్యతగా ఉండేలా చెయ్యమని అడగడం భయం. ఏమైపోతాము, ఇంతలా కష్టపడి చూసాం కదా, వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారని భయం. చచ్చిపోయేటప్పుడు ఏమైపోతాము, చావు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటాము అని భయం. ఇన్ని భయాల్లో పోనీ ఆనందంగా సంతోషంగా ఉంటారా సంపాదించుకుని అంటే, నా అనే వాళ్ళని, చుట్టూ ఉన్న వాళ్ళని అందరితో ద్వేషించడంలో ఉన్న ధైర్యం, దేవుడా నాకు ఈర్ష ద్వేషం లేకుండా చేయండి అంటంలో ధైర్యం లేదు మనిషికి. ప్రతి ఒక్కరిని ద్వేషిస్తుంటారు. అది పైసా ఖర్చు లేనిది. ఏది తీసేయండి, ఇదొద్దు అదొద్దు, ఇదొద్దు అదొద్దు, బాధ్యతగా ఉండేలా చేయండి అని చెప్పచ్చు కదా. ఎవరికి ధైర్యం సరిపోదు. మీలాంటి వాళ్ళు అనుకుంటే కానీ అది రాదు గురువుగారు. నిజంగా మిమ్మల్ని అడిగిన వాళ్ళకి, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మిమ్మల్ని తలుచుకున్న వాళ్ళకి మీ దగ్గరికి వచ్చే అడగాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన మాటల్లో చాలా సంతోషం గురువుగారు. అందరూ మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు. నా దగ్గరికి రావద్దు, మీరు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానంటే ఈ ఒక్క మాట అన్నా సరే మనుషులు మీరు సంతోషించేవాళ్ళేమో. ఆ చిన్న సంతోషాన్ని కూడా మేము ఇవ్వలేకపోతున్నాం మీకు. వచ్చేయాలి వచ్చి ఏం చేయాలి, అక్కడే ఉండండి, మనసులో తలుచుకోండి అంటే. ఓం శ్రీ గురు రమణ.